టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచులు చిరునామా. ఈ వీక్ అంతా మీకు మొగలై రెసిపీస్ ని పరిచయం చేస్తున్నాను కదండి. అందుకే ఏ మొగలై రెసిపీ పరిచయం చేయాలా అని చాలా ఆలోచించాను అనమాట. ఆలోచిస్తూ ఉంటే నాకేమనిపించిందంటే వరల్డ్లో ఎన్నో రకాల టేస్ట్లు ఉంటాయండి. కొన్ని చాలా స్వీట్గా, కొన్ని చాలా స్పైసీగా, కొన్ని చాలా క్రిస్పీగా, అబ్బబ్బా ప్రతిదీ బెస్ట్ టేస్ట్ అనే చెప్పచ్చు. కానీ వన్ అండ్ ఓన్లీ వన్ మొగలై రెసిపీస్ మాత్రం చాలా రిచెస్ట్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ట్రూ అని చెప్పాలి. ఎందుకంటే మొగల్స్ ఫుడ్ గురించి చాలా పర్టికులర్గా ఉండేవారంట. వాళ్ళకి ఏం కావాలో అంటే ఆ కింగ్స్కి ఏం కావాలో కిచెన్లోకి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకునేవారంట. లిస్ట్లో నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది, లంచ్ ఇది, డిన్నర్ ఇది అని చెప్పేవారంట. దానికి తగ్గట్టుగా అక్కడ కిచెన్లో ఉన్న షెఫ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేసేవారంట. ఏ మాత్రం టేస్ట్లో తేడా రాకూడదంటండోయ్. ఎందుకంటే వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారంట ఫుడ్లో. వాళ్ళు నాన్ వెజ్ తిన్నా సరే వెజ్లో వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి చేసుకునే రెసిపీ అచారీ పన్నీర్ పులావ్. ఈ అచారీ పన్నీర్ పులావ్లో చాలా రకాల స్పైసెస్ ని కలుపుతారటండి. మన ఇండియాలో దొరికే అన్ని రకాల స్పైసెస్ మిక్స్ చేసి ఒక సూపర్బ్ రెసిపీని తయారు చేస్తారట. అందుకే ఎవరైనా గెస్ట్ వస్తే పర్టికులర్ గా అదే సర్వ్ చేసేవారట. మరి అంతటి గొప్పతనం ఉన్న ఆ రెసిపీని మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను మీ అందరికీ పరిచయం చేసి మనకొచ్చే గెస్ట్ కి సర్వ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కల్చర్ని మనం ఫాలో అవ్వాలి కదా, ఢిల్లీ వంటలు కదా. సో మరి ఈ రోజు మన గెస్ట్ పిలిచేసి ఆ అచారీ పన్నీర్ పులావ్ ని సర్వ్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆర్ క్యూటీ గెస్ట్ ప్రాచి. హాయ్ ప్రాచి. Hello. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. Thank you so much. హౌ ఆర్ యు? I'm all good. ఓకే. సో ప్రాచి, నీకేం ఇష్టం? I like veg biryani and in Delhi you get variety of veg biryani like with paneer with vegetables, so you get variety of things. आप अलग-अलग तरीके से खा सकते हो. आप पनीर का भी खा सकते हो, आप वेजिटेबल्स का भी खा सकते हो और चावल वैसे भी बहुत पसंद होते हैं, तो आप हैदराबादी बिरयानी के साथ साथ दिल्ली की बिरयानी भी खा सकते हो. ओके, सो यू लाइक पनीर. आपको पनीर पसंद है? बहुत पसंद है. पनीर पुलाव पसंद है? हाँ, पनीर ऑब्वियसली. ओके, तो आज मैं क्या बना रही हूँ बोलो? बताइए. अचारी पनीर पुलाव. ओ वाह. और एक मुगलई डिश है. हाँ एग्जैक्टली, एक मुगलाई डिश है दिल्ली की जो काफी पॉपुलर है दिल्ली में एक्चुअली. अगर आप उसे खाओ, मतलब दिल्ली में आपको हर नेक्स्ट बंदे को ये सब चीजें पसंद आएंगी और वो खाता होगा. अब यहाँ पे देखते कैसा बनता है. ओके, आई एम गोइंग टू स्टार्ट अचारी पनीर पुलाव. సో మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈరోజు ప్రాచీకి కొంచెం పని చెప్దాం అండి. ఓకే, ఐ విల్ టీచ్ యూ కుకింగ్ టుడే. ఓకే వావ్. సో అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఓకే, ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకుందాం. इसमें भी थोड़ा. ओके. थैंक यू. आप लोग इतना ऑयली खाते हो? हाँ, ఢిల్లీ वाले नहीं खाते हैं. दिल्ली वाले तो बहुत ऑयली खाते हैं. ఓకే ఓకే, ఢిల్లీ వాళ్ళు ఇంకా ఆయిల్ తింటారంటండి, మనం తక్కువే అంట. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక కాస్త ఆవాలు వేసుకుంటున్నాను. आप एक कड़छी ले लीजिए और थोड़ा स्टिर कीजिए. కాస్త మెంతులు కొంచెం వేసుకుందామండి, చేదు వస్తుంది ఎక్కువ వేసుకుంటే. కలోంజీ, దీన్ని ఏమంటారంటే నల్ల జీలకర్ర అంటారండి. ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఎక్కువ బెంగాలీ ఒరియా రెసిపీస్లో వాడతారు. ఈ నల్ల జీలకర్ర కూడా మనం ఈ కర్రీలో వేసుకోవాలి. కానీ నల్ల జీలకర్ర వేసుకుంటే ఉంటుందండి ఆ రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎక్కువగా ఆలూ కర్రీలో వేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇప్పుడు మామూలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. మనం జనరల్గా పచ్చిమిరకాయలు వేసుకుంటాం కదా, వాళ్ళు ఎక్కువగా పేస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది అచారీ పనీర్ పులావ్ కదండి. ఒకవేళ మీ దగ్గర ఈ మసాలా ఐటమ్స్ అన్ని రెడీగా లేవు అనుకుంటే అచారీ మిక్స్ దొరుకుతుంది మార్కెట్లోని. దాంతో కూడా మీరు ఈ అచారీ పనీర్ పులావ్ని తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే
ఇటువైపు కూడా ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, కాస్త లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కొంచెం ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది. ఆ తర్వాత సోంపు. భోజనం అయిపోయి తింటాం కదా సోంపు, వీళ్ళు వండేటప్పుడే వేసుకుంటున్నారండి వెరైటీగా. సో కాస్త సోంపు, ఇంకా యాలికలు, ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. గివ్ మీ వన్ కర్చీ. సో ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ రైస్ని కాస్త అటు ఇటు ఇలాని పెట్టుకోండి. ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం సాల్ట్, పసుపు, ఆ తర్వాత చిల్లీ పౌడర్, పెరుగు, తర్వాత ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ పనీర్. సో ఇప్పుడు ఇందులో పనీర్ వేసుకోవాలి. పనీర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ మనం ఇందులో వేసుకున్నాం కదండి మసాలా స్పైసెస్తో పాటు, దీన్ని కాస్త ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. నేను ఆల్రెడీ కుక్ చేసిన రైస్ వేసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు దాన్ని బాయిల్ చేయడం కానీ ఫ్రై చేయడం కానీ చేయవసరం లేదు. కాకపోతే ఏ స్పైసెస్ ఏవైతే మనం వేసుకున్నామో దాని ఫ్లేవర్ అంతా రైస్కి పట్టడానికి నేను కవర్ చేసి కాసేపు ఉంచుతున్నాను. అలాగే పనీర్ కుక్ అవ్వాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం. ఓకే ఓకే, కవర్ ఇట్. వావ్, టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చి ప్రాచి వంట చేసేస్తుందండి. I think your mom will be very happy. Yeah, she will be. And even I'm happy. Actually, I'm cooking something very spicy and tasty for the first time nicely. ఓకే, సో తను చాలా హ్యాపీగా ఉందంట. ఫస్ట్ టైం వచ్చి ఏదో ఒక మంచి వంటకం ఇక్కడ చేస్తున్నాను అని. పనీర్ ఎక్కడి వరకు వచ్చింది? It's approximately बन गया है ये. इसका अचार अब देखते हो, उसका पुलाव कितना बना हुआ है. Yeah. దగ్గరికి రండి చూపిస్తాను. అంటే నేను అచార్ అని చెప్పాను కదా, ఇలా వస్తే గ్రేవీ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కవేళ మీకు ఇలా చేసుకోవడం అంటే కొలంజి, నల్ల జీలకర్ర లేకపోయినా లేకపోతే ఇంకేదైనా ఐటెం లేదు అనుకుంటే మాత్రం మీకు అచారీ మిక్స్ దొరుకుతుంది, అది వేసి కూడా చేయొచ్చు. కానీ ఐ ప్రిఫర్ సేమ్ నేను చూపించిన ప్రొసీజర్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది ప్రాపర్ మొగలై మెథడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ టేస్ట్లో డిఫరెన్స్ రావచ్చు. సో రైస్ కూడా డన్. ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ये इसमें डालना है. Okay, then we have to mix this all. Yeah. Okay. ఇంతకన్నా ఎక్కువ మిక్స్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ కిచిడి లాగా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే ఓకే, గెటింగ్ ద ఫ్లేవర్. యా, ద ఫ్రేగ్రెన్స్ బేసికలీ. మీరు ఏమనుకుంటున్నారో చెప్పనా, మోనికా నన్ను కూడా షోకి పిల్లవా అనే కదా. పిలుస్తానండి, తప్పకుండా మిమ్మల్ని కూడా పిలుస్తాను. టైం వస్తుంది దేనికైనా. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. పన్నీర్ నుండి ఏం చేసినా తినాలనిపిస్తుందండి. ఎందుకంటే అది మామూలుగానే అంత బాగుంటుంది అనమాట. స్వీట్లు వేయచ్చు, కబాబ్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది పన్నీర్ అని చెప్పాలి. ఫేవరెట్ కి సాత్ పాపులర్, యూ కెన్ ఆల్సో సే. ఫేవరెట్ తో పాటు పాపులర్ కూడా అంట, ప్రాచి చెప్తుంది.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, అలాగే ఒక నింబు ఇలా పెట్టుకుందాం. ఎందుకంటే ఇందులోని నింబు స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. वेरी नाइस. एंड अगर आपको इसका फ्लेवर एनहांस करना है तो यू कैन पुट दिस लेमन आल्सो अ लिटिल स्क्वीज द लेमन. ఓకే, దీని మీద లెమన్ స్క్వీజ్ చేస్తే బాగుంటుంది అన్నది అందుకే నేను మధ్యలో ఆల్రెడీ పెట్టాను అనమాట. సో ఎవరికి ఎంత కావాలంటే అంత స్క్వీజ్ చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడైతే మరి అచారీ పనీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మరోసారి చూసేయండి. అచారీ పనీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, కలోంచి 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, రైస్ 1 కప్పు, చెక్క 1, లవంగాలు 6, షాజీరా 1/2 టీ స్పూన్, యాలుకలు 4. అచారీ పనీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, కలోంజి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో నూనె వేసుకొని లవంగాలు, చెక్క, షాజీరా, సోంపు, యాలకులు, ఉడికించిన అన్నం వేసి వేయించుకోవాలి. చివరిగా పనీర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అచారీ పనీర్ పులావ్ రెడీ. అచారీ పనీర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రాచి చెప్పినట్టుగా ఈ నిమ్మకాయని బాగా దీని మీద స్క్వీజ్ చేద్దాము. స్క్వీజ్ చేసి తనకు పెడతాను. మొగల్స్ కూడా గెస్ట్ వస్తే అలాగే సర్వ్ చేసేవారట. మరి మన టేస్ట్ ఆఫ్ ఇండియా గెస్ట్ వస్తే కూడా మనం అలాగే రిచ్గా సర్వ్ చేస్తాం. ఓకే, ప్లీజ్ హ్యావ్. It is very tasty. సో సూపర్ గా యమ్మీగా ఉందండి. ఢిల్లీలో మొగల్స్ కి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఇది అచారీ పనీర్ పులావ్. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఈ రెసిపీ అయిపోయింది కాబట్టి సెకండ్ రెసిపీ స్టార్ట్ చేద్దామా? సెకండ్ రెసిపీ ఏంటంటే, మన ఇంట్లో మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి మధ్యాహ్నం వెళ్ళేసరికి ఏముంటాయి చెప్పండి? అన్నం ఉంటుంది, కంపల్సరీగా అన్నం ఉంటుంది. ఎందుకంటే మనం రైస్ లవర్స్ కాబట్టి. రోటీ కూడా ఉంటుంది, ఆ తర్వాత దాల్ ఉంటుంది, ఆ తర్వాత సాంబార్, రసం, పెరుగు, ఇంకా కూరలు వగేరా వగేరా ఉంటాయండి. అయితే ఆ దాల్లో మనకి ఏం రకాలు ఉంటాయి? దోసకాయ పప్పు, టొమాటో పప్పు, తోటకూర పప్పు, ఇలా ఎన్నో రకాల కాంబినేషన్ లో మనం పప్పు తయారు చేసుకుంటాం. అయితే ఈ పప్పు మన అన్నంలోకి తీసుకోవచ్చు, రోటీలోకి తీసుకోవచ్చు. ఇంతకీ ఇవన్నీ మాకు తెలుసు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని కదా చెప్తున్నానండి. ఎందుకంటే దాల్ కబీలా అన్నది మనకి ఎలా పప్పు అన్నది డెఫినెట్ గా మన టేబుల్ మీద ఉండాలో, దాల్ కబీలా వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో కానీ రాత్రి భోజనంలో కానీ కంపల్సరీగా టేబుల్ మీద కనిపించాలి. అయితే ఈ అచారీ పన్నీర్ పులావ్ తో కాంబినేషన్ అయితే మాత్రం దాల్ కబీలా కాదు. మామూలుగా రైస్ తో తీసుకోవచ్చు, రోటీతో తీసుకోవచ్చు. కానీ నేను ఈ రోజు మీకు సెకండ్ రెసిపీ దాల్ కబీలా చూపిస్తున్నాను. మనం నార్మల్ గా పప్పు వండుకుంటే కందిపప్పు వండుకుంటాము, లేదా ఇంకేం పప్పు వండుకుంటాం, పెసరపప్పు వండుకుంటాం, ముసురు పప్పు వండుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం మినపప్పు, నల్ల మినపప్పు వండుకుంటారండి. దీంతోనే వాళ్ళు పప్పు చేసుకుంటారు. అది ఎలా, టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎలా తింటారు, ఇవన్నీ డౌట్లు కదా. ఇప్పుడు మీకు అవన్నీ తీరిపోతాయి, నేను ఉన్నాను కదా. స్టవ్ ఆన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సాచికి వచ్చేసింది వంట చాలా మటుకు. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నేనేం చేశానంటే ఈ పప్పుని కాస్త ఎక్కువసేపు నానబెట్టి ఉంచానండి. ఎక్కువసేపు మనం నానబెట్టాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 hours నానబెడితే మనం వేసాక చాలా తొందరగా ఉడికిపోతుంది. లేదు మీరు అప్పటికప్పుడు తీసుకున్నారు అంటే మాత్రం కంపల్సరీగా బాయిల్ చేసుకోవాలి. సో నేనైతే నానబెట్టి పెట్టుకున్నాను ఈ పప్పు. అండ్ ఇప్పుడు నెయ్యి వేడెక్కాక
దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త లవంగాలు. సో పప్పు అన్నది ఏంటి బిర్యానీ మసాలాలు వేస్తుంది అనే కదా, వీళ్ళ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ మొగలైస్ ఎక్కువగా స్పైసెస్ని ఇష్టపడతారు అనమాట. అంటే వాళ్ళు తినేటప్పుడు ఫుడ్ రిచ్గా ఉండాలి. నేను మీకు స్టార్టింగే చెప్పాను కదా, వాళ్ళ ఫుడ్ ఏంటంటే టేస్టీ ఫుడ్తో పాటు రిచ్ ఫుడ్ అనమాట. వాళ్ళకి అన్ని రకాలు కలిపి చేస్తేనే ఆ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, తింటారు. సో అందుకే నేను లవంగాలు వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయ వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టొమాటోలు, నేను చెప్పకుండానే చేసేస్తుంది. వా వా, వెరీ గుడ్ వెరీ గుడ్. సో టొమాటోలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద. ఓకే, ఇది వేసుకున్నాక బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక 2 షోలకి మేము గెస్ట్గా పిలిస్తే నన్ను పక్కకు నెట్టేస్తానే యాంకరింగ్ చేసి వండేస్తుందేమో అండి. ఎందుకైనా మంచిది, నేను కొంచెం జాగ్రత్త పడతాను. అర్థం కాలేదేమో. సో నౌ ఇట్ హ్యాస్ టు బికమ్ లిటిల్ సాఫ్ట్. కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. మరి మూత పెట్టుకుందామా? మూత పెట్టుకొని పక్కనే వెయిట్ చేద్దాం. ఏం చేస్తాం మరి, అది మెత్తగా అవ్వాలి కదా. టొమాటో కుక్ అవ్వడానికి 2 minutes టైం పడుతుంది. సో అబ్బా, ఘాటుగా వస్తుందండి ఫ్లేవరు. ఓపెన్ అయితే చూసారు కదా, టొమాటో సాఫ్ట్గా అయిపోయింది, దగ్గరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పు దాల్. इट्स एक्चुअली वेरी इंटरेस्टिंग कि आपके यहाँ दाल को पप्पू कहते हैं. हाँ, पप्पू. हमारे यहाँ दाल को दाल ही कहते हैं नॉर्मल. మనం దాల్ని పప్పు అంటాం. పప్పు वहाँ पे एक नाम है, बच्चों का नाम होता है, छोटे बच्चों का. तो इट्स वेरी इंटरेस्टिंग. చిన్నపిల్లలకి వాళ్ళు పప్పు అని పిలుచుకుంటారు, అది ముద్దు పేరు అనమాట. మా పేరుని తీసుకొచ్చి మీరు పప్పుకు పెట్టారేంటి అని అడుగుతుంది. ఏ దాల్ को आप कौन सा दाल बोलते हैं? ये काली दाल है. काली दाल, उड़द की दाल. సో ఇప్పుడు మనం మినపప్పుని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. आपका पप्पू मिक्स हो जाए अच्छे से. ఇప్పుడు కాస్త కొంచెం వాటర్ వేద్దామండి. సో దాల్ కుక్ అయిపోయింది, ఎందుకంటే నేను ఎక్కువసేపు నానబెట్టుకున్నాను కదా, అందుకే. అంటే మన పప్పులాగా మ్యాష్ అయిపోయి కలిసిపోతుంది అనుకోకండి, ఇది కొంచెం ఇలానే ఉంటుంది. ఇది ఇంకొంచెం ఉడుకుతుంది, ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. आप बेसिकली चौक तैयार करने जा रहे हो. तड़का इन द डेली लैंग्वेज चौका. चोखा. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. इसमें जरा सा जीरा. ఎస్, బా వచ్చింది వంట ప్రాచీకి. వేసుకో, జీరా వేసుకో. ఓకే, అండ్ దెన్ ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. సో పప్పు రెడీ అయిపోయిందండి, అలాగే పోపు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో వేసేసుకుందాం. ప్రిపరేషన్ అంత వెరైటీగా ఉంది కదా. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళదే కదండి, మనం ఇలా చేయం కదా, డిఫరెంట్గా చేస్తాం. సో పప్పు దగ్గర నుంచి ప్రతిదీ మారింది. జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్.
సో టేస్ట్ కూడా మారుతుంది కదా, మన పప్పు ఒకలా ఉంటుంది, ఈ పప్పు ఇంకొకలా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను, ఇందులోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంది. आप ये दाल रोटी के साथ खाते हैं या राइस? ये दाल आप राइस रोटी दोनों नान के साथ एक्चुअली सबसे ज्यादा यम्मी लगेगी. नान के बटर साथ? नान या ओके. इसके अलावा वेराइटी ऑफ रोटीज होती है, रुमाली रोटी, हाँ. उन सब के साथ ये अच्छी लगेगी. अब चाहो तो ऐसे भी खा सकते हो, ये ऐसे बहुत यम्मी लग रही है. నాన్ తో ఈ పర్టికులర్ దాల్ చాలా బాగుంటుందంటండి. రైస్ తో కూడా తీసుకోవచ్చు, అలాగే రోటీతో కూడా తీసుకోవచ్చు. అసలు ఇవన్నీ కాదు కానీ ఇలా ఊరికనే తినేస్తే కూడా బాగుంటుంది అంటుంది, ఎందుకంటే ఇది ఒక స్నాక్ ఐటెం లా కనిపిస్తుంది తెలుసా నాకు. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను కదా. సో చూసారు కదండి, దాల్ కబీలా రెడీ అయిపోయింది. మరి దాల్ కబీలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దాల్ కబీలాకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు, చెక్క 1, లవంగాలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, టొమాటోలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. దాల్ కబీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టొమాటో, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న పప్పు, కొంచెం నీళ్లు, గరం మసాలా వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాల పొడి వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఈ పోపు మిశ్రమాన్ని పప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ కబీలా రెడీ. దాల్ కబీలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు మన గెస్ట్ కి పెడదాం. హ్యావ్ సమ్మోన్. యా, నేను ఇందాక చెప్పాను కదా, ఈ స్నాక్ ఐటెం లా అనిపించిందని. నిజమేనండి, పప్పు తిన్నట్టుగా అనిపించలేదు. మన దాంట్లో పప్పు అనగానే అది పప్పులాగే అనిపిస్తుంది. అన్నంలో కలుపుకొని తినడానికి మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. అందుకే వాళ్ళు నాన్తో తింటారు, ఎందుకంటే ఇది ఒక కర్రీ లాగా ఉందన్నమాట. మనం రైస్తో తినొచ్చు, రోటీతో తినొచ్చు, నాన్తో తినొచ్చు, ఉట్టిగా ఇలా కూడా తినొచ్చు. సో హౌ డిడ్ యూ ఫీల్ టుడే? I felt very nice. A very nice show with very delicious flavors. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. Thank you so much. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. రేపటి ఎపిసోడ్ లో మరొక 2 స్పెషల్ మొగలై డిషెస్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. Until then, this is Prachi, this is Monica saying bye. Bye.